బాలకాండము ప్రథమ సర్గము పార్వతీ పరమేశ్వర సంవాదము శ్రీ సీతారామ హనుమత్ సంవాదము శ్రీరామ హృదయం యపృథ్వీభరవారణాయది విజయీ సంప్రార్థితశ్చిన్మయ సంజాత పృథివీతలే రవికులే మాయామనుష్యో వ్యయ నిశ్చక్రం హత రాక్షస పునరగాత్ బ్రహ్మత్యమత్యాం స్థిరాం కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీ సంభజే. చిద్రూపుడు నాశరహితుడు పరమాత్ముడు ఒక శ్రీ మహావిష్ణువు భూభారమును తొలగించవలగినని దేవతలచే ప్రార్థింపబడెను. అప్పుడు నాశనము లేనట్టి చిత్స్వరూపుడు ఆ ప్రభు వారి ప్రార్థనను మన్నించి భూలోకమునందు సూర్యవంశమున మాయచే మానుష రూపమున అవతరించి రాక్షస సంహారము కావించెను. ఆ విధముగా దేవదేవుడు భూభారమును తొలగించి సమస్త పాపములను నశింపజేయు తన పుణ్యకీర్తిని ఈ లోకమును నెలకొల్పి తరువాత తన దివ్యమైన బ్రహ్మస్వరూపమును లీనమయ్యను. అట్టి జానకీనాథులకు శ్రీరామచంద్రుని నేను సేవించను. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగతమాయమచింత్యరూపం ఆనందసాంద్రమమలం నిజబోధరూపం సీతాపతిం విదితతత్వమహం నమామి. విశ్వం యొక్క ఉత్పత్తి స్థితి లయములకు మూల కారణమైన వాడును, మాయను ఆశ్రయించి మాయగలవాడై కూడా మాయలేనివాడు అనగా మాయకు అతీతుడై ఉన్నవాడును, చింతించుటకు అందరాని స్వరూపము గలవాడు అనగా అవాంగ్మానస గోచరుడు, ఆనందఘనుడు, ఉపాధి చేయగలిగిన రాగాది దోషరహితుడు, జ్ఞానస్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, స్వస్వరూప యథాత్మజ్ఞానయుతుడై ప్రకాశించువాడు అనగా జ్ఞానులచే జ్ఞానస్వరూపుడుగా తెలుసుకొనబడిన వాడుకు సీతాపతికి నేను నమస్కరించదు. పఠంతి ఏ నిత్యమనన్యచేతసః శృణ్వంతి చాధ్యాత్మిక సంగీతం శుభం రామాయణం సర్వపురాణ సమ్మతం నిర్ధూత పాపహరిమేవ యాంతి తే. అధ్యాత్మ రామాయణం సర్వపురాణ సమ్మతం, ఇది సకల శుభములను చేకూర్చును. దీన్ని ప్రతినిత్యము ఏకాగ్రచిత్తముతో పఠించువారు వినువారు పాపరహితులై నేరుగా శ్రీహరిని పొందుదురు. అధ్యాత్మ రామాయణమేవ నిత్యం పఠేద్యదీచ్ఛేద్భవబంధముక్తిం గవం సహస్రాయుధకోటిదానాత్ ఫలం లభేద్యశృణుయాత్స నిత్యం. సంసార బంధము అనగా జనన మరణ ప్రవాహము నుండి ముక్తిని పొందగోరువారు నిత్యము అధ్యాత్మ రామాయణమును పఠించవలెను. దీన్ని పఠించువారు వినడివారు కోటాను కోట్ల గోవులను దానము చేసిన ఫలమును పొందెదరు. పురారిగిరి సంభూత శ్రీమార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం. త్రిపురాంతకం అనగా శంకరుడు పర్వతము నుండి వెలువడని ఈ అధ్యాత్మ రామాయణమును గంగానది శ్రీరామ సాగరమున సంగమము చెందును. అట్టి అధ్యాత్మ రామాయణము అనడు గంగానది ముల్లోకములను పవిత్రమునర్చును. కైలాసాగ్రే కదాచిద్ర విసుత విమలే మందిరే రత్నపీఠే సంవిష్టం ధ్యాననిష్టం త్రినయనమభయం సేవితం సిద్ధసంఘై దేవీ వామాంక సంస్థా గిరివరతనయా పార్వతీ భక్తి నమ్రా ప్రాయేణం దేవమీశం సకలమలహరం వాక్యమానందకందం. ఒకానొక సమయమున కైలాస పర్వత శిఖరం పైన వందలాది సూర్యులతో సమానముగా ప్రకాశించుచున్న శుభమందిరమున రత్నసింహాసనందు ధ్యానావస్థితుడై పరమశివుడు కూర్చుని ఉండెను. అప్పుడు సిద్ధ సమూహముచే సేవింపబడుచున్నట్టే నిత్య నిర్భయుడు, సమస్త పాపములను హరించువాడు, ఆనంద నిలయుడు, దేవదేవుడు భగవానుడు త్రిలోచనను చూచి అతని వామభాగమున విరాజమానయైన గిరికుమారి పార్వతీదేవి భక్తితో వినమ్ర భావముతో ఇట్లు అడిగెను. పార్వత్యువాచ నమోస్తుతే దేవ జగన్నివాస సర్వాత్మదృక్త్వం పరమేశ్వరోసి పృచ్ఛామి తత్వం పురుషోత్తమస్య సనాతనం త్వం చ సనాతనోసి. ఓ దేవ జగన్నివాస, నీకు నమస్కారం. నీవు సకల జీవులు అంతఃకరణములకు సాక్షిభూతుడు పరమేశ్వరుడు, అంతేగాక నీవు కూడా సనాతనుడివే. కావున శ్రీ పురుషోత్తమ భగవానుని సనాతన తత్వమును గురించి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను.
గోప్యం యదత్యంతమనన్యవాచ్యం వదంతి భక్తేషు మహానుభావాః తదప్యహోహం తవ దేవ భక్త ప్రియోసి మే త్వం వదయత్తు పృష్టం. ఇది పరమరహస్యము, వేరెవరికీ చెప్పకూడనిది సత్యమే అయినను మహాత్ములైన వారు ఎంతటి రహస్య విషయములనైనను తమ భక్తులకు చెప్పుచుందురు కనుక, ఓ దేవా, నేను కూడా మీ భక్తురాలను, నాకు మీరు మిగులు ప్రియమైన వారు కావున నేను అడిగినది ఎట్టి రహస్యమైనను మీరు నాకు వివరించి చెప్పుము. జ్ఞానం సవిజ్ఞానమథానుభక్తి వైరాగ్యయుక్తం చ మితం విభాస్వత్ జానామ్యహం యోషిదపి త్వదుక్తం యథా తథా బ్రూహితరం తియేన. భక్తి వైరాగ్య పరిపూర్ణమగు విజ్ఞానముతో కూడినది, స్వప్రకాశము అయినది ఆత్మజ్ఞానము. అది మానవుడు సంసార సముద్రమును దాటుటకు ముఖ్య సాధనము. అట్టి ఆత్మజ్ఞానమును సహజముగా స్త్రీనైన నేను గ్రహించున్నట్లు హితమగు మితమగు వచనములతో నాకు అనుగ్రహింపు. కమలనైనా, నేను పరమగోపనీయమైన మరొక రహస్యమును గూర్చి మిమ్మల్ని అడిగెదను. పృచ్ఛామి చాన్యచ్చ పరం రహస్యం తదేవ చాగ్రే వద వారిజాక్ష. శ్రీరామచంద్రే అఖిలలోకసారే వృధానౌర్భవతి ప్రసిద్ధ. కమలనైనా, నేను పరమగోపనీయమైన మరొక రహస్యమును గూర్చి మిమ్మల్ని అడిగెదను. సమస్త లోకసార రూపుడగు శ్రీరామచంద్రుని ఎడలై ఉండు విశుద్ధ భక్తియే ఈ భవసాగరమును తరించుటకు సుదృఢమైన నౌక అని ప్రసిద్ధి అయి ఉన్నది కదా. కావున దయచేసి మొదట మీరు దాన్ని గూర్చి వివరింపు. తథాపి హృత్సంశయబంధనం మే విభేత్తుమర్హస్యమలోక్తిభిస్త్వం వదంతి రామం పరమేకమాద్యం నిరస్తమాయా గుణ సంప్రవాహం భజంతి చాహర్నిశమప్రమత్తాః పరం పదం యాంతి తథైవ సిద్ధాః. సంసారము నుండి ముక్తిని పొందుటకు భక్తియే ప్రసిద్ధమైన ఉపాయం. దానికంటే శ్రేష్టమైన సాధనం ఏదియూ లేదు. అయినప్పటికీ మీరు మీ విశుద్ధ వచనములతో నా హృదయమునందలి సంశయ గ్రంథిని ఛేదింపుడు. సిద్ధగణములు ఏకాగ్రచిత్తముతో శ్రీరామచంద్రుని పరమాత్ముడని, అద్వితీయుడని, సమస్తమునకు అధికారుడని, ప్రాకృత గుణముల ప్రవాహమునకు అతీతుడని తెలుపుదురు. అట్లే వారు రాత్రింబవళ్ళు ఏమారక ఆ స్వామిని భజించి పరమపదమును కూడా పొందుదురు. వదంతి కేచిత్ పరమోపి రామః స్వావిద్యయా సంవృతమాత్మసంజ్ఞం జానాతి నాత్మానమతః పరేణ సంబోధితో వేద పరాత్మతత్వం. కొందరు తమ అభిప్రాయం మేరకు రాముడు పరబ్రహ్మమే అయినప్పటికీ కూడా తన మాయ చేత కప్పబడి ఉండను. ఆ కారణమున ఆ స్వామి తన ఆత్మరూపమును ఎరగలేదు కనుక ఇతరులను అనగా వశిష్ఠాదుల యొక్క ఉపదేశముచో ఆ ప్రభు ఆత్మతత్వమును తెలుసుకొనగలిగినని అందరు. ఇది స్మజానాతి కుతో విలాపః సీతాకృతేనేన కృతః పరేణ జానాతి నైవం యది కేన సేవ్యః సమోహి సర్వైరపి జీవజాతైః. అందువలన ఆత్మతత్వం ఎరిగి ఉన్నట్లయితే ఆ పరమాత్ముడు సీతాదేవి కొరకు ఇంతగా ఎందుకు విలపించును అని నేను అడుగుచున్నాను. ఒకవేళ అతనికి ఆత్మజ్ఞానము లేని ఎడల అతడు ఇతరులకు సాధారణ జీవులతో సరిసమానము గునుకుదా. అత్రోత్తరం కిం విదితం భవద్భిః తద్బ్రూతమే సంశయభేది వాక్యం. అప్పుడు అతన్ని ఎందుకు భజింపవలను? ఈ విషయమును మీరేమి సమాధానం వసుకెదరు? నా సందేహము నివృత్తిపూర్వక విధముగా మీరు వివరింపగలరు. ధన్యాసి భక్తాసి పరాత్మనస్త్వం యజ్ఞాతుమిచ్చా తవ రామతత్వం పురాణకేనాప్యభిచోదితోహం వక్తుం రహస్యం పరమం నిగూఢం. దేవి, నీవు ధన్యురాలు. నీవు పరమాత్మనకు పరమభక్తురాలు కనుక శ్రీరామతత్వమును తెలుసుకునవలనను కోరిక కలిగిన. ఇంతకు మునుపు ఎవరును ఈ పరమగోపనీయమైన రహస్యమును వర్ణించమని ప్రేరేపించి అడగలేదు. త్వయాద్యభక్త్యా పరినోదితేహం వక్షే నమస్కృత్య రఘుత్తమం తే రామ పరాత్మా ప్రకృతేరనాదీర్ ఆనంద ఏక పురుషోత్తమో హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా
నభో వదంతర బహిరాస్థితో యః సర్వాంతరస్థోऽపి నిగూఢ ఆత్మా స్వమాయయా సృష్టమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలోహవద్ధి ఏతన్న జానంతి విమూఢచిత్తాః స్వావిద్యయా సంవృతమానసాయే స్వాజ్ఞానమప్యాత్మని శుద్ధబుద్ధే స్వారోపయంతీహ నిరస్తమాయే సంసారమేవానుసరంతి తే వై పుత్రాదిసక్తాః పురుకర్మయుక్తాః జానంతి నైవం హృదయే స్థితం వై చామీకరం కంఠగతం యథాజ్ఞాః యథా ప్రకాశో నతు విద్యతే రవౌ జ్యోతిస్వభావే పరమేశ్వరీ తథా విశుద్ధ విజ్ఞానఘనే రఘుత్తమో అవిద్యా కథం స్వాత్పరతః పరాత్మని యథా హి చాక్ష్ణా భ్రమతా గృహాదికం వినష్టదృష్టేర్భ్రమతీవ దృశ్యతే తథైవ దేహేంద్రియకర్తురాత్మనా కృతం పరేధ్యస్య జనో విముహ్యతి. నీవు నేడు నన్ను కడు భక్తితో ప్రశ్నించింది కనుక నేను ముందుగా రఘురాముడికి ప్రణమిల్లి ఈ ప్రశ్నకు సమాధానము మొసగదను. శ్రీరామచంద్రుడు నిస్సందేహముగా ప్రకృతికి అతీతుడు, పరమాత్మ, ఆది లేనివాడు, ఆనందఘనుడు, అద్వితీయుడు అనగా సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు, పురుషోత్తముడు. ఇది నిశ్చయం. తన మాయచేతనే ఈ సకల జగత్తును సృష్టించి దీనికి వెలుపల అన్ని వైపుల ఆకాశములే ఇతడు వ్యాపించి ఉన్నాడు. అన్నింటి యందు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తాను ప్రచ్ఛన్నముగా ఉండి తన మాయచేత ఈ విశ్వమును నడిపించుచున్నాడు. సూదంటు రాయి సంపర్కము వలన జడమైన లోహమునందును కలయిక ఉత్పన్నమైనట్లు ఆ స్వామి సన్నిధి మాత్రము చేతనే ఈ విశ్వము నిరంతరము అన్ని వైపులా పరిభ్రమించుచుండును. అట్టి పరమాత్మను అజ్ఞానమును ఆవరించిన మనస్సు గల మూఢులు ఎట్లు గుర్తించెదరు? ఆ మూఢులు మాయాతీతుడైన శుద్ధ బుద్ధ స్వరూపుడకు పరమాత్మ యందు కూడా తమ అజ్ఞానమును ఆరోపించెదరు. అనగా ఆ స్వామిని కూడా తమతో సమానముగా అజ్ఞాని అని తలంచెదరు. సర్వదా వారు భార్యాపుత్రాదుల యందు ఆసక్తులై ఉందరు. అట్టి పామర జీవులు అనేక కర్మల యందు నిమగ్నులై సంసార చక్రమున గిలగిలా కొట్టుకొనుచుందరు. ఆ అజ్ఞానులు తమ మెడలో ధరించిన కంఠాభరణమునే ఎరుగరు. అట్లే తమ హృదయములో గల పరమాత్మను శ్రీరామచంద్రునిగా ఎరగజాలరు. అందువలన ఆ స్వామియందు అజ్ఞానాదులను ఆరోపించెదరు. నిజమునకు జ్యోతిస్వరూపుడకు సూర్యుని యందు ఎప్పుడునూ అంధకారము ఉండదు. అట్లే ప్రకృత్యాదులకు అతీతుడు, విశుద్ధ విజ్ఞానగనుడు పరమేశ్వరుడు ఉత్తముల కన్నా ఉత్తముడుకు పరమాత్ముడైన శ్రీరాముని యందు ఎంతమాత్రమూ కూడా అవిద్య అజ్ఞానము ఉండనే ఉండదు. ఒక మనిషి గిరగిరా తిరుగుచున్నప్పుడు అతని నేత్రములు కూడా గిర్రును తిరుగుచుండును. అట్టి ఎడ ఆ మనిషికి గృహాదులు కూడా తిరుగుచున్నట్లుగా ప్రతీతమగును. అదేవిధముగా ప్రజలు తమ దేహము ఇంద్రియ రూపమైన కర్త ద్వారా జరుగు పనులను దేహము కంటే పరమైన ఆత్మయందు ఆరోపించి మోహితులగుచున్నారు. నాహో నరాత్రి సవితుర్యుధా భవేత్ ప్రకాశరూపావ్యభిచారథ క్వచిత్ జ్ఞానం తథా జ్ఞానమిదం ద్వయం హరౌ రామే కథం స్థాస్యసి శుద్ధచిద్ఘనే తస్యాత్ పరానందమయే రఘుత్తమే విజ్ఞానరూపే న విద్యతే తమః అజ్ఞానసాక్షిణ్యరవిందలోచనే మాయాశ్రయాత్వాన్న హి మోహకారణం అత్ర తే కథయిష్యామి రహస్యమపి దుర్లభం సీతారామమరుత్సూను సంవాదం మోక్షసాధనం పురా రామాయణే రామో రావణం దేవకంటకం హత్వా రణే రణశ్లాఘీ సపుత్రబలవాహనం సీతయా సహ సుగ్రీవ లక్ష్మణాభ్యాం సమన్వితః అయోధ్యాం అగమద్రామో హనుమత్ప్రముఖైర్వృతః అభిషిక్తః పరివృతో వసిష్ఠాద్వైర్యమహాత్మభిः సింహాసనే సమాసీనః కోటిసూర్యసమప్రభः దృష్ట్వా తదా హనుమంతం ప్రాञ्जलिं పురతః స్థితం కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిం
రామః సీతామువాచేదం బ్రూహి తత్వం హనుమతే నిష్కల్మషోయం జ్ఞానస్య పాత్రం నౌ నిత్య భక్తిమాన్. ఎల్లప్పుడూ ప్రకాశరూపుడైన సూర్యునియందు ప్రకాశము తప్ప ఇతర మిశ్రమ ద్రవ్యము ఏదీనూ ఉండదు లేకుండదు. అందువలన అతనికి రాత్రి పగలు అను భేదము ఉండదు. అట్లే శుద్ధచేతన ఘనస్వరూపుడైన రామునియందు జ్ఞానము అజ్ఞానము అను ద్వైదీభావము ఎట్లుండును అనగా అతడు నిత్యశుద్ధ జ్ఞానఘన స్వరూపుడే అనే అభిప్రాయం. అందువలన పరమానంద స్వరూపుడు విజ్ఞానఘనుడు పరమేశ్వరుడు ఒక శ్రీరామునిలో అజ్ఞానము లేశమైనను లేదు. అతడు ప్రకృతికి ఆధారభూతు, మాయ అతని ఆధీనంలో ఉండును. రాముడు ఆ మాయకు అధిష్టాత కనుక అట్టి మాయ కమలనయనుటకు శ్రీరాముని మోహింపజేయజాలదు. పార్వతి, ఈ విషయమును గూర్చి నీకు మిగుల గోపనీయము పరమదుర్లభము అయిన మోక్ష సాధన రూపముగు శ్రీ సీతారామ హనుమత్ సంవాదమును వినిపించదు. పూర్వము రామావతార సమయమున యుద్ధకోవిదుడైన శ్రీరామచంద్రుడు దేవగణములకు కంటకుడగు రావణుని అతని పుత్రుల్ని సైన్యమును వాహన సహితముగా యుద్ధమున అతన్ని పరిమార్చి సీతా సుగ్రీవ లక్ష్మణ సహితుడై హనుమదాది వానర పరివృతుడై అయోధ్యానగరమును చేరును. అతడు రాజ్యాభిషేకము చేసుకుని వశిష్ఠాది మహర్షుల చేత పరివృతుడై అనంత ప్రభాభాసమానుడై శ్రీరామచంద్రుడు సింహాసనమును విరాజిల్లుచుండెను. సమస్త కార్యములను నెరవేర్చినవాడు, ఏ కోరికలు లేనివాడు, పరమాత్మ జ్ఞానమునందు మాత్రమే మనస్సును నిలిపినవాడు, మహాబుద్ధిశాలి యొక్క హనుమంతుడు అంజలి ఘటించి సీతారాములు ఎదురుగా నిలిచిన హనుమను చూచిన శ్రీరాముడు సీతాదేవితో ఇట్లు పలికాడు: సీత, ఈ హనుమ మన ఇరువురి యందు అచంచలమైన భక్తి గలవాడు, పాపరహితుడు, జ్ఞానోపందులకు యోగ్యుడు కనుక ఇతనికి నీవు నా తత్వమును ఉపదేశింపుము అనను. తథేతి జానకీ ప్రాహ తత్వం రామస్య నిశ్చితం హనుమతే ప్రపన్నాయ సీతాలోక విమోహిని. అంతటా లోక విమోహిని జనకనందిని అగు సీత శ్రీరామునిచే అట్లే అని చెప్పి శరణాగతుడగు హనుమంతునికి శ్రీరామచంద్రుని యథార్థతత్వమును తెలియజేయటకు ఉపక్రమించింది. శ్రీ సీతావాచ: రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం సర్వవ్యాపినమాత్మానం స్వప్రకాశమకల్మషం మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యంతకారిణీం తస్య సన్నిధిమాత్రేణ సృజామీదమతంద్రితా తత్సాన్నిధ్యాన్మయా సృష్టం తస్మిన్నారోప్యతే బుధైః అయోధ్యానగరే జన్మ రఘువంశేతి నిర్మలే విశ్వామిత్రసహాయత్వం మఖ సంరక్షణం తతః అహల్యాశాపశమనం చాపభంగో మహేషితు మత్పాణిగ్రహణం పశ్చాత్ భార్గవస్య మదక్షయః అయోధ్యానగరే వాసో మయా 12 వార్షికः దండకారణ్యగమనం విరాధవధ ఏవ చ మాయామారీచమరణం మాయా సీతాహృతిస్తథా జటాయుషో మోక్షలాభః కబంధస్య తథైవ చ సబర్యాః పూజనం పశ్చాత్ సుగ్రీవేణ సమాగమః వాలినశ్చ వధః పశ్చాత్ సీతాన్వేషణమేవ చ సేతుమంధశ్చ జలధౌ లంకాయాశ్చ నిరోధనం రావణస్య వధో యుద్ధే సపుత్రస్య దురాత్మనః విభీషణే రాజ్యదానం పుష్పకేణ మయా సహ. మాతా సీత ఇలా చెప్పాను: నాయనా హనుమ, నీవు రాముని సాక్షాత్తుగా అద్వితీయ సచ్చిదానంద ఘనపరబ్రహ్మణుని, సర్వ ఉపాధిరహితుడిని, సత్తామాత్రుడని, మనసునకు ఇంద్రియములకు గోచరింపని వాడిని, ఆనందఘనుడని, నిర్మలుడని, శాంతుడని, నిర్వికారుడని, నిరంజనుడని, సర్వవ్యాపకుడని, స్వయం ప్రకాశక స్వభావుడని, రాగాది దోషరహితుడని నిస్సంశయముగా తెలుసుకొనుము. నన్ను ఈ సృష్టి స్థితి లయములు గావించు మూల ప్రకృతిగా తెలియము. నేను ఎంత మాత్రము జాగు చేయక ఈతని సన్నిధి మాత్రముననే
తత్సంకల్పమునకై వశవర్తినై ఈ విశ్వమును రచించుచున్నాను. అయినను ఈతని సాన్నిధ్యమున నాచేయబడిన రచనను బుద్ధిహీనులు ఈతని యందే ఆరోపించుచున్నారు. అయోధ్యాపురిలో అత్యంత పవిత్రముగు రఘుకులమునందు ఇతడు పుట్టుట, విశ్వామిత్రునకు సహాయము చేయుట, అతని యజ్ఞమును రక్షించుట, అహల్యకు శాప విమోచనమును కలిగించుట, శివధనుర్భంగమును గావించుట, పెదపనన్ను పరిణయమాడుట, పరశురాముని గర్వభంగము గావించుట, తదుపరి అయోధ్యానగరములో నాతో 12 సంవత్సరములు నివసించుట, పెదప దండకారణ్యమునకు విడలుట, విరాధుని సంహరించుట, మాయామృగరూపియకు మారీచుని వధించుట, మాయాసీత అపహరింపబడుట, తదనంతరము జటాయునకు మోక్షమును ప్రసాదించుట, కబంధుని ఉద్ధరించుట, శబరిచేత భగవానుడు పూజలందుకొనుట, సుగ్రీవునితో మైత్రి చేయుట, వాలిని వధించుట, సీతను అన్వేషించుట, సముద్రముపై వారధి కట్టుట, లంకాపురమును ముట్టడించుట, పుత్రసహితముగా దురాత్ముడుగు రావణుని యుద్ధమున చంపుట, విభీషణునికి లంకారాజ్యము నుంచి పుష్పక విమానముపై నా తోడ అయోధ్యానగరమునకు మరలి వచ్చుట. అయోధ్యాగమనం పశ్చాత్ రాజ్యే రామాభిషేచనం ఏవమాదీని కర్మాణి మయైవాచరితాన్యపి ఆరోపయంతి రామేస్మిన్ నిర్వకారే అఖిలాత్మని. రామో న గచ్చతి న తిష్టతి నానుశోచ ఆకాంక్షతే త్వజతి నో న కరోతి కించిత్ ఆనందమూర్తిరచల పరిణామహీనో మాయాగుణాననుగతో హి తథా విభాతి. తతో రామ స్వయం ప్రాహ హనుమంతముపస్థితం శృణు తత్వం ప్రవక్ష్యామి ఆత్మానాత్మపరాత్మనాం. ఆకాశస్య యథో భేద స్త్రివిధో దృశ్యతే మహాన్ జలాశయే మహాకాశస్తవ తవ విచ్ఛిన్న ఏవ హి ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః. భుజవచ్ఛిన్న చైతన్యం ఏకం పూర్ణం అధాపరం అభాసస్త్వపరం బింబ భూతమేవం త్రిధాచితి. పిమ్మట రాజ్యమును పట్టాభిషిక్తుడు అగుట మొదలగు సమస్త కర్మములను నాచేత చేయబడినవి. అయినను అజ్ఞానులైన జనులు వారిని ఈ నిర్వికారుడు సర్వాత్మకుడు భగవానుడు ఒక శ్రీరాముని చంద్రుని యందు ఆరోపించుచున్నారు. శ్రీరాముడు సర్వవ్యాపి అగుట వలన అతనికి గమన ఆగమనములు లేవు. ఆ కారణము వలన ఒక్కచోట ఉండువాడు కాదు. నిత్యానంద స్వరూపుడు ఒకటి వలన శోకాదులు లేవు. అతడు పూర్ణకాముడు కావున ఆకాంక్షారహితుడు. ప్రియప్రియాది ద్వంద్వభావములు లేనందున అతనికి రాగద్వేషభావములు లేవు. జననాది జడవికార రహితుడు కావున పరిణామి కాదు. ఈ విధముగా ఏ క్రియను చేయకుండువాడు. ఆనందమూర్తి, అచలుడు, పరిణామహీనుడు, నిర్గుణుడు, మాయాగుణములను అంగీకరించి లీలలు చేయుచు లోకానుసారిగా ప్రతీతరుగుచున్నాడు అని ఈ విధముగా సీతాదేవి హనుమంతునకు తత్వోపదేశము గావించెను. పిదప సమ్ముఖమును నిల్చుండిన పావనితో శ్రీరాముడే స్వయముగా ఇట్లనను. నీకు నేను పరమాత్మ, ఆత్మ, అనాత్మ తత్వములను గురించి వివరించేదను, సావధానముగా వినుము. ఇందుగాను ముందు ఆకాశమును దృష్టాంతముగా వివరించుచున్నాడు. ఆకాశము 3 విధములైన మహాభేదములతో ఉన్నట్లుగా కనపడుచుండును. వాటిలో ఒకటవది మహాకాశము, ఇది పైన అంతటను వ్యాపించి ఉండును. రెండవది జలాశయావచ్ఛిన్న ఆకాశం, ఇది కేవలం జలాశయమునకు మాత్రమే పరిమితమై ఉండును. ఇక మూడవది ప్రతిబింబ ఆకాశం, ఇది జలాశయం నందరి నీటిలో ప్రతిబింబించుచుండును. ఈ విధముగా ఆకాశం 3 భేదములతో గోచరించుచుండు. ఇదే విధముగా చైతన్యము కూడా 3 విధములుగా కనపడును. ఒకటిది పరిపూర్ణ చైతన్యం, ఇది సర్వత్రా వ్యాపించి పరిపూర్ణమై ఉండును. రెండవది బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యం, అనగా బుద్ధియందు పరిమితమై ఉండును. ఇక మూడవది అభాస చైతన్యము, అనగా బుద్ధియందు ప్రతిబింబితమైన చైతన్యము. దీనినే చిదాభాసము అని అందురు. సాభాస బుద్ధే కర్తృత్వమవిచ్ఛిన్నే వికారిణి సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథా బుధై. అభాసస్తు మృషా బుద్ధిర్ అవిద్యా కార్యముచ్యతే అవిచ్ఛిన్నం తు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పతః. అవిచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే
తత్వమస్యాదివాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా. ఈ మూడింటిలో కేవలం అభాస చైతన్యంతో కూడిన బుద్ధి అందే కర్తృత్వము కలిగి ఉండను, అనగా చిదాభాస సహితమైన బుద్ధియే సర్వకార్యములను నిర్వహించు. కానీ అజ్ఞానులు భ్రాంతి వలన అవిచ్ఛిన్నము అవికారము సాక్షి అయిన ఆత్మయందు కర్తృత్వమును మరియు జీవత్వమును ఆరోపించెదరు, అనగా దానినే కర్తగా భోక్తగా భావించెదరు. జీవుడు జీవము అని వ్యవహరించదానిలో గల అభాస చైతన్యము అనగా చిదాభాసమును మిథ్యగా తెలియవలను. అది అభాసము లేదా ప్రతిబింబము మాత్రమే, కనుక అది ఎప్పటికీ సత్యము కానే కాదు. ఇక బుద్ధి అవిద్యా కార్యము, అది జడము, మరియు పరబ్రహ్మ పరమాత్మ వాస్తవమునకు విచ్ఛేదరహితము అవిచ్ఛిన్నము. అయితే దాని విచ్ఛేదము కూడా వైకల్పికముగా మాత్రమే చెప్పబడినది. ఇట్లే ఉపాధులను నిరసిస్తూ అభాసముతో కూడిన అహం రూపము అవిచ్ఛిన్న చైతన్యమును తత్వమసీమున్నగు మహావాక్యముల బోధ ద్వారా సద్గురువుల ఉపదేశములు పూర్ణ చైతన్యముతో ఏకత్వమును ప్రతిపాదించును. ఐక్య జ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనో తదా విద్యాస్వకార్యైశ్చ నశ్యత్యేవ న సంశయః. ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే మద్భక్తి విముఖానాం హి శాస్త్రకర్తేషు ముహ్యతాం. న జ్ఞానం న చ మోక్షః స్యాత్ తేషాం జన్మసతైరపి. ఇదం రహస్యం హృదయం మమాత్మనో మయైవ సాక్షాత్ కథితం తవానఘ. మద్భక్తిహీనాయ శఠానత్వయా దాతవ్యమైంద్రాదపి రాజ్యతోధికం. శ్రీమహాదేవ ఉవాచ ఏతత్తే విహితం దేవీ శ్రీరామహృదయం మయా అతిగుహ్యతమం హృద్యం పవిత్రం పాపశోధనం. మహావాక్యముల ద్వారా సద్గురువుల సద్బోధన ద్వారా జీవాత్మ పరమాత్మల భేదము తొలగిపోయి ఏకత్వజ్ఞానము ఉదయించును. ఏకత్వం సిద్ధించిన వెంటనే అవిద్య అనున్నది తనంతట తానే సర్వకార్యములతో సహా సమసిపోవును. ఇందులో ఎటువంటి సందేహమునకు తావులేదు. నా భక్తుడు పైన చెప్పబడిన తత్వమును గ్రహించి నా స్వరూపమును పొందుటకు పాత్రుడగును. కానీ నా భక్తిని విడిచి శాస్త్రజాలమున పడినవాడు 100 జన్మలకైనా జ్ఞానులు కాలేరు, మోక్షమును పొందలేరు. పుణ్యపురుషుడవగు వాయునందన, ఇది పరమరహస్యం. ఆత్మను గురించిన ఈ తత్వరహస్యము నా హృదయము నా అంతరాభిప్రాయము అని ఎరుగుము. కావున దీన్ని సాక్షాత్తు నేనే నీకు వివరించింది. ఇది స్వర్గఫలము కంటే మించినది, మోక్షమును ప్రసాదించింది. అందువలన నీవు ఈ రహస్యమును నా యందు భక్తి లేని వానికి కానీ శఠునికి కానీ అనగా కుత్సితునికి ఎంతమాత్రమో చెప్పకూడదు అని శ్రీరాముడు హనుమంతునికి ఉపదేశించెను. శ్రీ మహాదేవుడు ఇట్లనెను, దేవి, నేను నీకు ఈ అత్యంత గోపనీయము మనోహరము పరమ పవిత్రము పాపనాశనము అయిన శ్రీరామ హృదయమును వినిపించితిని. సాక్షాత్ రామేణ కథితం సర్వవేదాంత సంగ్రహం యఃపఠేత్ సతతం భక్త్యా సముక్తో నాత్ర సంశయః. బ్రహ్మహత్యాది పాపాని బహుజన్మార్జితాన్యపి నశ్యంత్యేవ న సందేహో రామస్య వచనం యథా. యోత్రిభ్రష్టోతి పాపీ పరధనపర దారేషు నిత్యోద్యతో వా స్థేయీ బ్రహ్మజ్ఞమాదా పితృవధనిరతో యోగి వృందాపకారీ యః సంపూజ్యాభిరామం పఠతి చ హృదయం రామచంద్రస్య భక్త్యా యోగీంద్రైరప్యలభ్యం పదమిహ లభతే సర్వదేవైః సపూజ్యం. అత్యంత భ్రష్టుడు, మహాపాపి, పరధనములందు పరస్త్రీలయందు సదా ప్రవృత్తుడై ఉన్నవాడు, చోరుడు, బ్రహ్మజ్ఞుడు, మాతాపితృహంతకుడు, యోగిజనులకు అహితము చేసినవాడు, ఇట్టి ఎన్ని పాపములను పూర్వము చేసిన వాడైనప్పటికీ అట్టి మానవుడు ఇప్పుడు దృఢనిశ్చయముతో వాటిని వదిలి భక్తితో శ్రీరామచంద్రుని పూజించి శ్రీరామ హృదయమును పఠించినచో అతడు యోగీశ్వరులకు కూడా దుర్లభమైన సమస్త దేవగణములచే పూజింపబడు పరమపదమును ఈ జన్మనందే పొందును. ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే బాలకాండే శ్రీరామహృదయం నామ ప్రథమ సర్గః. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి బాలకాండమునందు శ్రీరామ హృదయము అను మొదటి సర్గము. భారపీడితి అయిన భూదేవి ద్వితీయ సర్గము.
భారపీడితి అయిన భూదేవి బ్రహ్మకడికి ఎగుట, భగవానుడు ప్రత్యక్షమై అభయమునిచ్చి ధైర్యము కలిగించుట. శ్రీపార్వత్యువాచ ధన్యాస్మనుగృహీతాస్మి కృతర్థాస్మి జగత్ప్రభో విచ్ఛిన్నో మేతి సందేహ గ్రంథిర్భవదనుగ్రహాత్.